రవిచంద్రారెడ్డి గారు ఒక కాంట్రాక్టర్. ఆయన వర్క్స్ చేస్తారు, రకరకాల రైల్వేస్ కానీ అవి కానీ చేస్తారు. మీకు తెలిసిన కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు కదా. చిన్న వివరణ సార్. నేను గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వర్కులు చేయలేదు సార్. ఇప్పుడు చేయకపోవచ్చు కానీ మామూలుగా ప్రొఫెషనల్గా మీరు కాంట్రాక్ట్ కంపెనీ కూడా ఉంది కదా మీకు. సో నేను ఎందుకు అన్నానంటే ఆ మాట ఎగ్జాంపుల్ కోసం అన్నాను, పక్కనే ఉన్నారు కాబట్టి. ఒక కాంట్రాక్టర్కి ఏదైనా ఒక పెద్ద వర్క్కి సంబంధించిన లాంగ్ పెండింగ్ బిల్లు ఒకేసారి వచ్చింది అనుకోండి, సరే ఆ మనీ వేస్ట్ అవ్వకుండా ఇంకొక వర్క్లో పెడతారు, లేకపోతే ఏదో ఎక్కడో 100 ఎకరాలో 50 ఎకరాలో 10 ఎకరాలో కొనిపడేస్తారు. అవి వచ్చింది ప్రాఫిట్స్లోంచి. ఒక ఏడాది కాలంలోనే ఇన్ని భూములు కొని, ఇన్ని ఆస్తులు కొని, గచ్చిబౌలి దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పిన షాబాద్ దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ మిసెస్ పనిచేసే ఏదో హాస్పిటల్లో షేర్ కొన్నారంట. సో ఇవన్నీ ఒక ఏడాది కాలంలోనే వచ్చినాయి. అంటే మనం ఆ పీరియడ్ కనుక చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చాక 6 నెలలకి లిక్కర్ పాలసీ మారింది. అక్కడి నుంచి మొదలైంది ఈ దుకాణం. 2021 ఆగస్ట్ అంటే మంచి పీక్స్లో ఉందన్నమాట లిక్కర్ వ్యాపారం, అంతే కదండి. మంచి పీక్స్లో ఉంది. ఆ పీక్స్లో లిక్కర్ వ్యాపారం ఉన్న రోజులకి ఇప్పుడు ఈయన ఏడాది కాలంలో ఈ భూములు కొన్న పీరియడ్కి చూస్తే మనం అది సింక్ అవుతోంది. సో దాన్ని అది లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్మే అని అనుకోవచ్చుగా దీన్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్పిన హాస్పిటల్ పేరు ఆర్ఏటి హాస్పిటల్ అండి. ఆర్ఏటి హాస్పిటల్ ఆపోజిట్ బయోడైవర్సిటీ పార్క్ గచ్చిబౌలి. అవును, ఎగ్జాక్ట్లీ బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు ఆ మొన్న 11 కోట్లు దొరికిన ఫామ్ హౌస్ సంబంధించిన ఆ వ్యక్తి కూడా ఆ హాస్పిటల్లో ఒక భాగస్వామి. కాబట్టి మీరు చెప్పిన టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఇక్కడ కుంభకోణం ప్రారంభమై కుంభకోణం జరిగిన ఆ సమయం, వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసిన టైం లైను, ఇదంతా ఒకటే. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఒక పీరియడ్ చదివారు 2021 నుంచి 2023 వరకు. ఇట్లా మొదట్లో ఏం చేశారంటే ఎక్కడికక్కడ వాళ్ళ చేతికి వచ్చిన డబ్బులతో ఇలాంటి ఆస్తులు కొనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం వచ్చే సమయానికి అభ్యర్థులకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి ఈ డబ్బుల్నే తరలించారు. ఆ తరలించడానికి కావాల్సిన నెట్వర్క్ ని అది చంద్రగిరి నుంచి ఒంగోలు దాకా, ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాలకి చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినట్టు మనకి చిట్టు విచారణలో వస్తున్న సమాచారం. అవును, చార్జ్ షీట్స్ లో తెలుస్తోంది. కాబట్టి మొదటి దశలోనేమో విపరీతంగా ఆస్తులు కొనుంటారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికేమో ఎన్నికలకి ఖర్చు పెట్టుంటారు. ఎన్నికలకి ఎంత ఖర్చు పెట్టున్నారు అనేది లెక్కే లేదు. ఇకపోతే కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇందాక రవిచంద్రారెడ్డి గారు అన్నారు. మీకు ఒక విచిత్రం చెప్తాను. మొన్న పులివెందుల్లో వైసీపీ ఓడిపోవటానికి ఉన్న అనేక కారణాల్లో కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా మందికి వర్క్స్ చేసిన బిల్స్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో పులివెందుల ప్రాంతంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మొన్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ బిల్స్ ఇచ్చుకున్నారు, మిగతా అన్ని వదిలేశారు. కాబట్టి ఆస్తుల కొనుగోలుకు సంబంధించి అసలు అన్నిటికి సంబంధించి ఈ రోజు వార్త ఏంటంటే, ఈ రోజు చర్చ ఏంటంటే, మీరు డిబేట్ మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పారు, ఆస్తుల్ని సీజ్ చేయాలి, ఆస్తుల్ని జప్తు చేయాలి. వాస్తవానికి అటాచ్మెంట్ అన్నాను. ఓకే, అసలు అటాచ్మెంట్ కూడా కాదండి. అటాచ్మెంట్ ఏంటంటే విచారణ సమయంలో ఆ ఆస్తుల్ని అటాచ్ చేస్తారు. వాస్తవానికి ఈరోజు ఇప్పుడు నిన్న మొన్న మనం పార్లమెంట్ లో 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కొన్ని విప్లవాత్మకమైన అంశాలు వింటున్నాం. అలాగే అవినీతి ద్వారా ఇట్లాంటి అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేయటం అనేది కూడా ఈ రోజున్న వ్యవస్థలో చాలా చాలా అవసరం అండి. లేకపోతే ఏమవుతుందంటే మన కళ్ళ ముందే
8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి 1,00,000 కోట్లు సంపాదిస్తాడు. అవును. మరి వాటి మీద ఎలాంటి చర్చ, ఎలాంటి చర్య లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తున్నారు. కాబట్టి జప్తు చేయటం అనేది, అది జాతీయం చేయటం అనేది పూర్తి స్థాయిలో జరగాలి. అది రాజకీయాలకు అతీతంగా మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా జరగాలి. యా, దీని మీద అసలు ఈ స్కాము, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఈ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసి